नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः। ओम त्रयंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षि यमामृतात् यो रुद्रो यो अग्नव्यो अप्सु यवोषधीषु तस्मै रुद्राय नमोस्तु। हरि ओम। మా ఛానల్కి స్వాగతం। చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ అందరినీ మహాదేవుడు చల్లగా ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు। అలాగా ఆదివారం అమావాస్య సందర్భంగా మహాదేవుణ్ణి కాళభైరవుని ఎలా పూజించాలో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం। 1-3-2024 నుండి 31-3-2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు। గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు। ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం। మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి। 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానుడి యొక్క స్వక్షేత్రంలో సంచారం చేయడము ఇది రెండవసారి అని చెప్పి గమనించాలి। అలాగనే 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో రాహుతో కలిపి రవి సంచార స్థితి కలవడము ఒక యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి। 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితి, 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి। మిథున రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం। మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి। చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది। అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం। కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే। మిథున రాశి యొక్క అధిపతి బుధుడు। వీరికి అర్ధాష్టమ కేతువు, అష్టమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, భాగ్యంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధ మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితి, మిథున రాశిలో గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు స్వయం వృత్తులు, వ్యాపారాలు, సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం వలన, స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన వలన మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయి। ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ఎంతో క్లుప్తంగా ఉంచే ప్రయత్నం చేయండి। లేకపోతే మా బంధువులు కదా, మా మిత్రులు కదా, నా సన్నిహితులు కదా అని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తారో మీ యొక్క బలం బలహీనత వారు తెలుసుకొని వారు మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంటుంది। కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి నవరత్నాలతో కూడుకున్నటువంటి కెంపు, పగడం, ముత్యం, పచ్చలతో కూడుకున్నటువంటి నవరత్న జలాల చేత మహాదేవుడికి అభిషేకం చేయడం, పెసరపప్పును దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, తదనంతరం బ్రాహ్మణుడికి కానీ గోమాతకు దానం చేయడం వల్ల బుద్ధి జ్ఞానం చేత మీకు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు మీ సొంతమవుతాయి। అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామివారికి మీరు ఒక విశేషమైన కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే స్వామికి ఆశీస్సులు కలుగుతాయి। అలాగే మీ ఇంటి గుమ్మానికి, మీ వాహనాలకు ఒక నిమ్మకాయని దిష్టి తీసి కోసేసేయండి। తెల్ల జిల్లేడు యొక్క వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల దుష్టగ్రహాలు తొలగిపోయి విపరీతమైన రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి। స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లను కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి।
మార్చి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 4వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి సోమవార సందర్భంగా అసితాంగ కాళభైరవ స్వామికి పూజ యోగదాయకమని చెప్పి గమనించాలి. అలాగనే 8వ తారీఖున మహాశివరాత్రి పండుగ శుక్రవారం ధనిష్ఠా నక్షత్రం శతభిష నక్షత్రం సందర్భంగా మనమందరూ కూడా మహాదేవునికి యథాశక్తిగా పంచామృతములతో మనకు ఏ యొక్క ఫలములైతే సౌలభ్యమవుతాయో మారేడు దళాలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. మన యొక్క దేవాలయంలో 12 సహస్ర శివలింగేశ్వర స్వామివారికి 1,00,000 రుద్రాక్షల భగవంతుడికి నిత్యము రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగనే శతరుద్ర హోమం చేయడం కూడా జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రనామాలని ఈ కింది నెంబర్కి వాట్సాప్ పంపించగలిగినట్లయితే మీ గోత్రనామాలతో అభిషేకం చేయించి విభూతిని రుద్రాక్షను ప్రసాదంగా పంపించడం కూడా జరుగుతుంది. మీకు అభిషేక కార్యక్రమాన్ని వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా మీ గోత్రనామాల్ని ఈ యొక్క కింది నెంబర్కి వాట్సాప్ పంపించగలరు. అలాగనే 10వ తారీఖు ఆదివారం అమావాస్య అంటే చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక ఆ రోజు అందరము మనం ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ పలగొట్టడం, మన వాహనాలకి ఒక కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీయించుకోవడం, సంపూర్ణమైనటువంటి యంత్ర సాధన మంత్ర సాధన తంత్ర సాధన చేసేటువంటి వారికి చాలా ఇది మంచి కాలము అని చెప్పి గమనించాలి. మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంటుంది. కనుక మీ గోత్రామాలు పంపించినట్లయితే కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు పంపించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 17వ తారీఖున పాల్గొన మాస కృష్ణపక్ష అష్టమి 17వ తారీఖున 3వ నెల 2024 పాల్గొన మాస అష్టమి సందర్భంగా ఆదివారం మృగశిర నక్షత్ర సందర్భంగా కాళభైరవ హోమము యోగదాయకమని చెప్పి గమనించాలి. 24వ తారీఖున పాల్గొన మాస శుక్లపక్ష పూర్ణిమ కనుక మనమందరము కూడా ఆ హోమ కార్యక్రమంలో పాల్గొందాం. సంపూర్ణ హోళికా పూర్ణిమ అంటారు. ఈ హోళికా పూర్ణిమ సందర్భంగా మనమందరము ఇంటిలో ఉండబడిన పాత వస్తువులను తీసుకుని వచ్చి బయట వేసేసి మనల్ని కామదహనం చేసి మనము రంగుల కేళి అంటాం. మనమందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి మంచి రంగులను చల్లుకుందాం. హానికరమైనటువంటి రసాయనంతో కూడుకున్న రంగులను ఎవరు చల్లుకోవద్దు. చర్మ సౌందర్యమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కంటికి కానీ మీ యొక్క దేహానికి ఇబ్బంది లేనటువంటి రంగులనే చల్లుకుందాం. హోలీ పండుగ చేసుకుందాం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. కనుక మనమందరము కూడా మహాదేవుడి యొక్క పూజ చేసుకొని స్వామికి ఆశీస్సులు పొందుతాం. అలాగే ఈ యొక్క మార్చి నెలలో ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర అనడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర గృహంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో మన కుటుంబానికి మన వ్యవస్థలకు మన సంస్థలకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఈ పాత్ర మన ఇంట్లో ఉన్నట్టయితే నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రయోగాలు వాస్తు నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇలాగా ఒకసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలాగా ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట సంచరిస్తున్నటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన గృహానికి రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్రతో పాటు పిరమిడు స్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూపించి మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. కనుక అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం. అష్ట కష్టాలకు దూరంగా ఉందాం. అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని వ్రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని గ్రహ గమనాలను తెలియజేస్తూ కాళభైరవ ఉపాసన చేత గవ్వాల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా,
వచ్చేటువంటి సంబంధం ఎలాంటి సంబంధమో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మీ యొక్క అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి యొక్క జాతకంలో ఏంటి దోషాలు ఉన్నాయి, ఏంటి యోగాలు ఉన్నాయి, వచ్చేటువంటి వధు వరులలో సంపూర్ణమైన వారి యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, గణాలు గుణాలు సమ్మేళనాన్ని తెలియజేయడం జరుగుతుంది. గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచూ గొడవపడడం, విడిపోవడం, పోలీస్ స్టేషన్లు గొడవల్లో ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ కింద నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క పేరులో కొన్ని స్వల్పమైన మార్పులు చేయించి కాళభైరస్వామికి ఆశీస్సుల చేత చిన్న చిన్న మార్పుల ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వరుల కలయిక ఎలా ఉంటుందో మీరు అన్యూన్యంగా దాంపత్య జీవితానికి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నపిల్లలు పుట్టినట్టయితే పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు ఎలా పెట్టాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ పుట్టినరోజు కానీ మీ మ్యారేజ్ డే కానీ మాకు ఈ నెంబర్కి పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం, కాళభైరవ హోమాన్ని చేయించి ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది. చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ ఉపాసన, జ్యోతిష్యము, వాస్తు నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, మహాదేవుడి యొక్క ఆశీస్సులు, ఆదివారం అమావాస్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికంగా మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని అయితే ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని వారు కూడా ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.